ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్లో స్టిచ్ చేసేసాను. కానీ ఉక్సులు కాజాలు వేసేసరికి మొత్తం రెడీ అయ్యేసరికి ఒక 1 అవర్ వరకు పట్టిందనమాట. అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి ఎవరిది అనుకుంటున్నారా? మా సిస్టర్దే అనమాట, మా పిన్ని కూతురిది. సిస్టర్ కాదండి, పిల్ల పిశాచి అనమాట. అది ఏదనుకుంటే అదే చేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసి మధ్యలో డ్యామేజ్ వచ్చేసిందండి. అలా డ్యామేజ్ వచ్చిన దాన్ని మనం ఎలాగోలా కట్ చేసి, టైలరింగ్ కదా ఎలాగోలా సెట్ చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి పై పార్ట్కి వచ్చేసి నేను మనకి పెట్టుడు బ్లౌజులు ఉంటాయి కదా, ఆ బ్లౌజులు వచ్చేసి దాంట్లో ఒకటి సెట్ చేశాను అనమాట, కలర్కి మ్యాచ్ అయ్యేటట్టు. దాన్ని వచ్చేసి పై పార్ట్కి వేశాను. అండ్ కింద ఫ్రిల్స్కి వచ్చేసి నేను డబల్ లేయర్గా స్టిచ్ చేశాను అండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, డబల్ లేయర్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నారు ఫ్రాక్స్ అనేవి. ఇది నేను ఇలా ఒకసారి ట్రై చేశాను అనమాట, మా పాపకు కూడా స్టిచ్ చేద్దామని చెప్పేసి. కానీ అయితే చాలా బాగా కుదిరిందండి. అది ఎలా కుదిరిందో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టానండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళు వేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఓవరాల్ లుక్ అనేది ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందండి. ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి ఎంతో సమయం పట్టలేదండి, చాలా తొందరగానే కుట్టాను. కానీ నీళ్లు తాగి వస్తాను అని చెప్పినా కానీ వద్దు, నువ్వు దీన్నే కుట్టాలి, కుట్టిన తర్వాత నీళ్లు అన్నము అని చెప్పేసి నన్ను దీన్ని కుట్టిన దాకా అలానే కూర్చోపెట్టిందండి. అయితే స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. ఈ పాపకు వేసి కూడా చూపిస్తున్నాను. అయితే ఈ పాపకు వచ్చేసి అంత తొందరగా అంత ఎర్లీగా ఎందుకు కుట్టించుకుందంటే, రేపు బర్త్డే ఉందన్నమాట, ఆ బర్త్డేకి వేసుకోవాలి నేను అని చెప్పేసి. దీనికి లైనింగ్ కూడా లేదండి. ఈ లైనింగ్ కోసం నా దగ్గర లేదండి, ఈ కలర్ అనేది మ్యాచింగ్ అవ్వలేదు. అందుకని చెప్పేసి కావలికి వెళ్ళి, మాకు దగ్గరేనమాట, మాకు దగ్గరగా షాప్లు ఏం లేవండి, అందుకని చెప్పేసి మాకు దగ్గరగా ఉండేది వచ్చేసి కావలే అనమాట. ఆ కావలికి వెళ్ళేసి లైనింగ్ తెచ్చుకొని అప్పటికప్పుడు స్టిచ్ చేయించుకుంది. అసలు ఎందుకు స్టిచ్ చేయించుకుందంటే, అప్పటికప్పుడు స్టిచ్ చేసినా కానీ చాలా బాగా కుదిరిందండి. నాకు నేను చెప్పుకోవడం కాదు, కానీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.